రక్తం చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. చెమట రక్తాన్ని కరిగించి రేయింబౌలు కష్టపడి ఎంతోమంది విద్యార్థులు అమరులై ఎన్నో పార్టీలు నొప్పించి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకుంటే ఇలా ఒక ముఖ్యమంత్రిగా రక్తము తల్లండి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల రక్తం చల్లి పంటలు పండించుకోండి అని చెప్పి మాట్లాడడం అసలు ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడా? ముఖ్యమంత్రి అంటే ఒక రాజులాగా ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, పంటలు పండాలి, పేద వర్గాలు వాళ్ళు మూడు పూట అన్నం తినాలి అని కోరుకుంటారు. ఎక్కడైనా ఒక మంచి అవకాశాన్ని ఇస్తే ఇలా ఒక జనరల్గా ఎవరు మాట్లాడతారు రక్తం గురించి? రక్తం చిందించాలని చెప్పి ఎవరు మాట్లాడతారు? ఉన్మాదులు లేకపోతే క్రిమినల్స్ మాట్లాడతారు, వీళ్ళని చంపండి రా, రక్తం చిందించండి రా అని. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే భాష నాది చెప్పండి. ముఖ్యమంత్రికి దాదాపు 12 మంది 13 మంది అడ్వైజర్స్ ఉన్నారు. మరి 13 మంది అడ్వైజర్స్ ఇవే అడ్వైజ్ చేస్తున్నా? 13 మంది అడ్వైజర్లు ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలా స్పీచ్ ఇస్తారు, అధికారులు కూడా స్పీచ్ తయారు చేసి ఇస్తారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇమ్మీడియట్గా చిట్టీలు పంపుతారు. మరి ఇది ఎక్కడి సంస్కృతి? రక్తం చల్లండి అని చెప్పడం వెంటనే విరమించుకోవాలి. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల పైన. ఇవాళ నీళ్లు కావాలంటే రక్తం కావాలి అంటే ఎట్లా చెప్పండి? రక్తం వేయడానికి ఈరోజు 2000 మంది విద్యార్థులు వచ్చారు. ఎన్ని వేల లీటర్లు అయినా తీసుకోండి మా దగ్గర. మాకు రైతులకు నీళ్ళు ఇస్తే చాలు, మేము రక్తం వేయడానికి సిద్ధంగా ఉన్నాం, మొత్తం రక్తం గుంజేసేయండి అని చెప్తున్నారు కొంతమంది విద్యార్థులు. మేము చచ్చినా పర్లేదు, మొత్తం ఒక చుక్క రక్తం ఉండకుండా ఇది తీసుకోండి, రైతులకు నీళ్ళు ఇస్తా అంటే అంతకన్నా సంతోషం ఏందని అడుగుతూ ఉన్నారు. అధికారులు ఏం చేస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? క్యాబినెట్ ఏం చేస్తుంది? క్యాబినెట్ మంత్రులు చెప్పరా? దీనివల్ల ఇలాంటి మాటల వల్ల మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని, రాష్ట్రానికే. ఈ దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు కూడా అరే ఇదేం భాష అనుకుంటారు. రక్తం చల్లమంటారా? ఇవాళ నీళ్ళు పోతున్నాయి, మృదాగా నీళ్ళు పోతున్నాయి, మేడిగడ్డ నుంచి నీళ్ళు పోతున్నాయి, కన్నెపల్లి పంపవద్దు నుంచి లిఫ్ట్ చేసి నీళ్ళు చేయమంటే మరి వాస్తవాలు తెలుసుకోకుండా అటు రేపో మాపో ఆలిమట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్ నుంచి శ్రీశైలంకి వాటర్ వస్తుంది. అక్కడ కూడా పలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పంపులు ఎత్తిపోసుకోవాలి. అక్రమంగా నీళ్ళు ఆపుతున్నారు అక్కడ తుంగభద్ర డ్యామ్ పైన, అదే ఆపాల. ఇక్కడ గోదావరి జిల్లాలో ఉపయోగించుకోవాలి. కరువు వస్తుందని చెప్తున్నా, మరి కరువు వచ్చినప్పుడు నీళ్లు వృధాగా సముద్రంలో కలిస్తే ఏం లాభం? అసలు గోదావరి పైన మహారాష్ట్ర నీళ్ళు ఎట్లా వాడుకుంటుంది చూడండి. మనం వాడనందుకు మనం వదిలిపెట్టిన నీళ్ళు ఆంధ్ర ఎట్లా వాడుకుంటుంది చూడండి. కింద ఆంధ్ర బాగుంది, పైన మహారాష్ట్ర బాగుంది. మధ్యలో తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ రైతులు ఏం పాపం చేసింది? తెలంగాణ రైతులు ఏమన్నా పాపం చేసిండ్రా? తెలంగాణ కేసీఆర్ గారు ఏం పాపం చేసిండు? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినందుకు కదా ఆయన నాయకత్వంలో ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘ నాయకులు అందరం కొట్లాడినాం, జైళ్ళకు పోయినాం. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే మీరందరూ మంత్రులు అయినరు. లేకపోతే 2-3 మంత్రులు ఇట్లా వాడేస్తున్నారు, పనికి మాలిన మంత్రులు వాడేసి మొత్తం వాళ్ళ రాజ్యం ఉండే రోజు. తెలంగాణ తెచ్చింది పాపమైందా? ఇన్ని లక్షల ఎకరాలు పంటలు ఇచ్చింది పాపమైందా? ప్రతి మహిళకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది తప్పైందా? ఇంటింటికి మంచినీళ్ళు తాగాలి, నా బిడ్డలు కిలోమీటర్లకైతే పోవద్దు, మంచినీళ్ళు రావాలి, మంచినీళ్ళు ఇచ్చింది పాపమైందా? కేసీఆర్ కిట్ ఇచ్చింది పాపమైందా? రైతు బంధు ఇచ్చింది పాపమైందా? రైతు బీమా ఇచ్చింది పాపమైందా? 1000 గురుకులాలు ఇచ్చింది పాపమైందా? ఏం చేసిండు? ఏం చేసింది పాపమైంది? ఏం పాపం చేసినని కేసీఆర్ రక్తాన్ని చల్లాలా, కేటీఆర్ రక్తం చల్లాలా, హరీష్ రావు గారు రక్తం చల్లాలి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఇమ్మీడియట్గా పద్ధతి మార్చుకొని అన్న మాటలకు
మళ్ళొకసారి భవిష్యత్తులో ఇలాంటి మాటలు అనను. ఉన్న ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో నీళ్లు ఖచ్చితంగా పంటలకు నీళ్ళు ఇద్దాం. పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేద్దామనాల. మేము కంప్లీట్ చేయలేదా పెండింగ్ ప్రాజెక్టులు? భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కేఎల్ఐ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయలేదా? మీరు ప్రారంభిస్తే మేము కంప్లీట్ చేసినాం. మేము చేసినవి మీరు కంప్లీట్ చేయండి, మీకు పేరు వస్తుంది. రైతులు ఒకవైపు ఆత్మహత్య చేసుకుంటుంటే, ఒక రైతులు ఒకవైపు ఏడుస్తుంటే ఇదేం ఆనందం? ఇదెక్కడి సంస్కృతి? రక్తాన్ని చల్లనే సంస్కృతి ఎక్కడ? ముఖ్యమంత్రి అడ్వైజర్లు ఏం చేస్తున్నట్లా, క్యాబినెట్ మంత్రులు ఏం చేస్తున్నట్లా, అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లా? ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు అధికారులు తయారు చేసి ఇస్తారు, ఏం మాట్లాడాలని చెప్పి అడ్వైజ్ ఇస్తారు. ఇక్కడ ఇది ఎక్కడ అడ్వైజ్? దీన్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? సమాజానికి ఏమిస్తారు? విద్యార్థులకు ఏమిస్తారు? విద్యార్థులు టీవీ చూస్తే అరే రక్తం చల్లితే పంటలు పండుతాయంట అని నిజంగానే రక్తం చల్లుకుంటే హింసను ప్రేరేపించినట్లు అవుతుంది. అని మరి రైతుల లాభం జరిగినట్టు ఎట్లా అవుతుంది? ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత శాంతి భద్రతలను కాపాడాలి. శాంతి భద్రతల శాఖ కూడా మీ దగ్గరనే ఉంది. శాంతి భద్రతలను కాపాడాలి, పంటలను కాపాడాలి, రైతులను కాపాడాలి, సమాజాన్ని కాపాడాలి. ముఖ్యమంత్రి అంటే ఒక రాజు లాంటి వ్యక్తి. నాశనం కోరుకోడు, విధ్వంసాన్ని కోరుకోడు. రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి సుభిక్షాన్ని కోరుకుంటాడు. వెంటనే ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో అన్నని చెప్పాలి. రైతులకు నీళ్ళు ఇవ్వాలి. నిజంగానే మీకు రక్తమే కావాలంటే లక్షల లీటర్లు రక్తం ఇచ్చేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ వాళ్ళు. పంటకు నీళ్ళు వస్తే చాలు. బకెట్లలో తెచ్చుకొని చిన్న మగ్గు తీసుకొని మొక్క కాడ నీళ్ళు వస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా జరగలేట్లా. 10 సంవత్సరాల కాలంలో మగ్గులతోన పత్తి చేనులకు, జొన్న చేనులకు నిలిచిన పరిస్థితి ఇప్పుడు చూడలే. ఎప్పుడో వెనకటి చూసిండ్రు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇవాళ అత్యధిక పంటలు, ఈ దేశంలో అత్యధిక పంటలు పండించినందుక రక్తం చిందించాలా? కారణం చెప్పండి. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. నిజంగా మీరు రైతులకు నీళ్ళు ఇస్తే మా రక్తం ఇవ్వకుండా సిద్ధం ఉన్నామని చెప్పి మా నాయకులు చెప్తా ఉన్నారు. చెప్పండి, మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకొని. మీ రక్తం కావాలి, రక్తం అయితే నీళ్ళు ఇస్తా అంటే మేము నొలుకొచ్చి దగ్గరుండి మా రక్తం ఇస్తా నీళ్ళు ఇస్తా అంటే చెప్పండి. వాళ్ళే సిద్ధంగా ఉన్నారు. కనుక దయచేసి ఇలాంటి వాక్యాలు తగవు. ఒక ముఖ్యమంత్రిగా వెనక్కి తీసుకొని వెంటనే వార్పుడ్ బేస్లో నీళ్లు వృధా పోకుండా, కిందికి పోకుండా నీళ్లను ఉపయోగించుకుంటట్టు చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంపులు ఆన్ చేయాలి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి, ఎగువ కట్టేటువంటి ప్రాజెక్టులు ఆపాలి, తెలంగాణ రైతులాంగానికి న్యాయం చేయాలి. మేము రాష్ట్రం తెచ్చుకున్నది తెలంగాణ రైతాంగం గురించే, రైతుల గురించే, నీళ్ళ గురించే, నిధుల గురించే, నియామకాల గురించే. ఇలా ఏ అధికారి వచ్చినా ఆంధ్ర ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్ర నాయకులు ఎవరని చెప్తే వానికి పెద్ద పోస్టింగ్ వస్తుంది. తెలంగాణ ఏ పోస్టింగ్ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, ఏదైనా హైయెస్ట్ పోస్ట్ ఏదైనా కానీ. నీటిపారుదల శాఖ కూడా మన తెలంగాణ వ్యతిరేక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఎట్లా లాభం అవుతుంది? ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 14 మంది అడ్వైజర్లు ఉన్నారు. ఏమవుతున్నారో మీరు ఒక మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి మంచి అడ్వైజ్ చేయాలి. ఇది పద్ధతి కాదు. మేము తెచ్చుకున్న తెలంగాణ హింసను ప్రేరేపించడానికి కాదు. మేమంతా మేము కొట్లాడి జైళ్ళకు పోయి కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడుకున్నది అల్లకల్లోలం కానీ కాదు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంలో ఇట్లా రెపరెపలు ఆడాలని తెచ్చుకున్న తెలంగాణ ఇది. మేము తెచ్చినందుకే ఇలా మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇలాంటిది మళ్ళీ కాకుండా చూడాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది.